దేవునికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ చాలా దూరం నుంచి నడుచుకుని వస్తున్నాం. ఒక గ్రూప్ కూడా వస్తుంది. జోయల్ రాజు గారు, జాషువా, రాజు ఎక్కుతున్నారు చూడండి. నేను ఎక్కలేకపోతున్నాను. జాషువానియా ఎలా చూడు. జోయల్ రాజు గారు, జాషువాని ఎలా తిరిగారు, ఊరుకుతున్నారు. చాలా కాళ్ళు లాగేస్తున్నాయి. చాలా దూరం నుంచి నడుచుకుని వస్తున్నాం. ఆకూరు వెళ్తున్నాం ఇప్పుడు. చింతలగూడెం నుంచి చాలా నొప్పి వస్తుంది. కుప్పవరం ఇప్పుడు వరకు తీసి పాప ఇచ్చి కుప్పవరం చూడు ఎలా వెళ్తున్నాడు. కుపాకర్ అయ్యగారు అలసిపోయి ఇలా కూర్చున్నారు. అయ్యగారు పాప రాజు. దేవునికి వందనాలు. మరి మాట్లాడడానికి కూడా ఓపిక రావట్లేదు. చాలా దూరం నుంచి నడుస్తున్నాం. ట్రైన్గా ఉంటే నడవడానికి ఈజీయే, కానీ అప్పెక్కాలంటే కొంచెం కష్టం. మరి ఇక్కడ రోడ్లు ఉండవు, ఎందుకంటే ఇక్కడ రోడ్లు వేయరు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా మరి ఎర్రచందనం, రోజువుడ్ ఎక్కువ దొరుకుద్ది, టేక్ అంతా. అవి అమ్మి మరి నరికేసి అమ్మేసుకుంటారని వెహికల్స్ రాకుండా రోడ్లు వేయరు అనమాట. కాబట్టి రోడ్లు వేయడానికి కూడా ఇదంతా కూడా నక్సల్స్ ప్రభావవంతమైనటువంటి ఏరియా. అందుకని చాలా కష్టంగా ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా. ఈ ప్రాంతంలో 11 సంవత్సరాల క్రితం సువార్తలు వచ్చి మరి సేవ ప్రారంభించాం. ట్రైబల్స్ అందరూ కూడా మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు. అందు నిమిత్తం ఇక్కడ సంఘాలు కట్టి మరి పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం. కష్టం నడవడం, అయినప్పటికీ కూడా మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి బలమును బట్టి ఈ ప్రాంతంలో రీతిగా సువార్త ప్రకటించడం జరుగుతూ ఉంది. చాలా కష్టమైనప్పటికీ మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఈ పరిచర్య కొరకు. మరి ఇక్కడ వాటర్ కూడా తాగడానికి మంచి వాటర్ కాదు, అందుకని నీళ్ళు కూడా తీసుకుని వెళ్తున్నాం తాగడానికి. ఓకే, దేవునికి స్తోత్రం. మంచిది, మరలా బయలుదేరదాం.